నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు, ప్రకటనకర్తలకు, శ్రేయోభిలాషులకు క్రిస్మస్ పర్వదినం శుభాకాంక్షలు. ఘనంగా యేసుక్రీస్తు జన్మదినం క్రిస్మస్ పర్వదిన వేడుకలు. క్రైస్తవ దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రీస్తు ప్రేమను చాటిన విశ్వాసులు. జేఎన్టీయూకే పూర్వ విద్యార్థి సుందర్ అసోసియేట్స్ చైర్మన్ డాక్టర్ బాదం సుందర్ రావు సహకారంతో జేఎన్టీయూకేలో వాక్ విత్ నేషన్స్, భిన్నత్వంలో ఏకత్వం నినాదంతో 194 ప్రపంచ దేశాల జాతీయ పతాకాలు ఆవిష్కరించిన జేఎన్టీయూకే వీసీ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ యాంకరేజ్ పోర్ట్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. రోడ్డు ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ రూల్స్ పై మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన పోలీస్ అధికారులు. డీటెయిల్స్ చూస్తే, ముమ్మిడివరంలో కర్నూలు ప్రార్థనా మందిరంలో పాస్టర్ రెవరెండ్ జి ఎజ్రా జి నెహెమ్యా ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యేసుక్రీస్తును ఆరాధించు మానవాళిని కాపాడడానికి భూమి మీద జన్మించిన రోజు క్రిస్మస్ అని తెలిపారు. అనంతరం ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకొని క్రీస్తును స్మరిస్తూ ప్రార్థనా గీతాలు ఆలపించారు. సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి, పండుగలను క్రమముగా జరగనీయుడి. చిన్న ప్రార్థన చేసుకో. మెర్రీ మెర్రీ క్రిస్మస్. క్రీస్తునే పుట్టెను, క్రీస్తునే పుట్టెను. దేశవ్యాప్తంగా ఓలా బైక్ కంపెనీ విస్తరణలో భాగంగా పిఠాపురం పట్టణంలో స్థానిక స్టేట్ బ్యాంక్ సమీపంలో గల రాజరాజేశ్వరి హోటల్లో నూతన ఓలా షోరూంలను ఘనంగా ప్రారంభించారు. ప్రతి మండలానికి ఒక స్టోర్ ఉండాలనే ఉద్దేశ్యంతో 4000 శాఖలను క్రిస్మస్ సందర్భంగా ప్రారంభించడం జరిగిందన్నారు. పిఠాపురంలో స్టోర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు తాతపూడి పల్లవరాసు, జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ క్రియాశీలక సభ్యులు పంపనపోయిన రమేష్ బాబులు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు చేరువగా పిఠాపురం పట్టణం 1 వే రోడ్లో ఓలా షోరూం ప్రారంభించడం పిఠాపురం ప్రజానికానికి, చుట్టుప్రక్కల ప్రాంత ప్రజలకు శుభ పరిణామమని, ఓలా వాహన వినియోగదారులు చిన్న చిన్న రిపేర్లకు కానీ కొనుగోళ్లకు పిఠాపురం పట్టణంలోనే చేసుకోవడానికి వీలుంటుందని అందరూ సంతోషించదగ్గ విషయమని అన్నారు. ప్రజలందరూ షోరూం ద్వారా పొందే సౌకర్యాలన్నీ నేరుగా పిఠాపురం పట్టణంలోనే పొందడానికి వీలుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓలా ఎలక్ట్రిక్ షోరూం జిల్లా ఇన్ఛార్జ్, పిఠాపురం బ్రాంచ్ ఇన్ఛార్జ్ సాలెం రాసు, అనసూరి శ్రీహరి, కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆ ఓపెన్ చేసిన ప్రాంతంలోనే మన కాకినాడ డిస్ట్రిక్ట్లో పిఠాపురానికి స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది. ఇనిషియేటివ్ స్టెప్ తీసుకొని గ్రీనరీకి, అంటే ఎమిషన్ లేకుండా, కాలుష్యం లేకుండా వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి గవర్నమెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్స్ని బట్టి వీళ్ళు ఓలా కూడా ఇనిషియేటివ్ స్టెప్ తీసుకుని స్టోర్స్ అన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఏంటంటే ఆల్మోస్ట్ మనకి 3 మోడల్స్ అనేవి ఉండడం జరిగింది. ₹1,00,000 లోపల నుంచి ₹1,60,000 వరకు. బయట ఏదైతే ఎలక్ట్రికల్ పెట్రోల్ వెహికల్ ఏదైతే స్పీడ్ ఇస్తుందో, ఏదైతే పవర్ ఇస్తుందో, సేమ్ పవర్తోనే మనకి వెహికల్స్ అనేది దొరకడం జరుగుతుంది. ఇదే సెంటర్లో మీకు బుకింగ్స్ అండ్ సర్వీస్ అండ్ మీకు డెలివరీ కూడా ఇక్కడే జరగడం జరుగుతుంది. సర్వీస్ కూడా ఇక్కడే ఉంది. ప్రీవియస్ కస్టమర్స్ కానీ, న్యూ కస్టమర్స్ కానీ ఆఫర్స్ ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. సర్వీస్ కూడా ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సార్, ఛార్జింగ్ మీకు ఛార్జింగ్ అనేది 5 to 7 hours ఉందండి. వెహికల్ బ్యాటరీ కెపాసిటీని బట్టి మీకు ఛార్జింగ్ అనేది అవుతుంది. అండ్ వెహికల్ బ్యాటరీ కెపాసిటీని బట్టి మీకు రేంజ్ 80 kilometers రేంజ్ నుంచి మనకి 150 kilometers రేంజ్ వరకు కూడా మన దగ్గర వెహికల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మీకు మార్కెట్లో మనకి ఆల్మోస్ట్ ఓలా S1 Pro అనేది మీకు అందరికీ సుపరిచితమే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. దాంతోపాటు మీకు ఇంకా చేరుకోవడానికి మీ దగ్గరలోనే ఓలా అనేది రావడం అనేది జరుగుతుంది. షోరూమ్ పిఠాపురం నియోజకవర్గానికి
హెడ్ క్వార్టర్ అయిన పిఠాపురం పట్టణంలో రావడం శుభపరిణామం. అయితే ఇది కంపెనీ వారు ఎక్కడికక్కడికే ఈ ఓలా షోరూమ్ ప్రారంభించాలన్న ఆలోచన ప్రజలకైతే చాలా సంతోషకరమైన వార్త ఇది. అందులో మన పిఠాపురం పట్టణంలో నియోజకవర్గాన్ని హెడ్ క్వార్టర్ అయిన పిఠాపురంలో ప్రారంభించడం అనేది శుభపరిణామం. ఇది ప్రజలకు చేరువలో మన వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించే విధంగా ఈ ఎలక్ట్రికల్ బైక్లను ఎంతో ఉపయోగపడతాయి. ఇది కూడా 5 to 7 hours ఛార్జ్ పెట్టుకుంటే ఈజీగా మనకు పెట్రోల్ బైక్లు ఏదైతే సర్వీస్ ఇస్తున్నాయో అదే సర్వీస్ కూడా ఇస్తాయని మన కంపెనీ వారు తెలియజేస్తున్నారు. దీన్ని ఈ క్రిస్మస్ సందర్భంగా ఓపెన్ చేయడం మరింత ఆనందదాయకం. దీన్ని సద్వినియోగం చేసుకుని కస్టమర్లందరూ కూడా సుదూర ప్రాంతాలకు వెళ్ళే సర్వీస్ అందుకోలేకపోయిన వాళ్ళు కూడా దగ్గరుండి ఈ సర్వీస్ని పొందడానికి వీలు ఉంటుంది కాబట్టి ఈ సర్వీస్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. కాకినాడ సూపర్ బజార్ కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన స్వదేశీ వస్త్రోత్పత్తుల మినిస్టర్ వైట్ నూతన షోరూమ్ ను సూపర్ బజార్ చైర్మన్ ప్రెసంగి ఆదినారాయణ బుధవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్వదేశీ వస్త్ర ఉత్పత్తులకు పేరెన్నిక గన్న మినిస్టర్ వైట్ షోరూమ్ కాకినాడ సూపర్ బజార్ కాంప్లెక్స్లో బుధవారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరసమైన ధరల్లో నాణ్యమైన ధోతీలు, షర్ట్లు ఒకే చోట లభించడం, అది సూపర్ బజార్ కాంప్లెక్స్లో ప్రారంభించడం సంతోషదాయకమని అన్నారు. ఈ అవకాశం కాకినాడ పరిసర ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు. మినిస్టర్ వైట్ ఈబీఓ హెడ్ మినిస్టర్ సుందర్ మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రిందట స్వదేశీ వస్త్రాలు జాతికి అందించాలనే ఉద్దేశ్యంతో మినిస్టర్ పోతురాజు ప్రారంభించిన మినిస్టర్ వైట్ షోరూంలు తమిళనాడు వ్యాప్తంగా 30 ఉన్నాయని, వ్యాపార విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో తిరుపతి, తణుకులలో 2 ఫ్రాంచైజీలు ఉండగా కాకినాడలో 3వ షోరూం ప్రారంభించామని అన్నారు. పలాసలో గురువారం 4వ షోరూం ప్రారంభమవుతుందని, త్వరలో తెలంగాణ రాష్ట్రంలో 3 షోరూంలు ప్రారంభిస్తామని అన్నారు. తమ ఉత్పత్తులు వివిధ రాష్ట్రాల్లోని 30,000 వస్త్ర దుకాణాలకు ప్రతినిత్యం వెళుతున్నాయని అన్నారు. షర్ట్లు 500 రూపాయల నుండి 5,000 రూపాయల విలువకు, ధోతీలు 250 రూపాయల నుండి 2,500 రూపాయల వరకు ధరలతో లభిస్తాయని తెలిపారు. షోరూం హెడ్ గొల్లపూడి కృష్ణమూర్తి మాట్లాడుతూ కాకినాడలో నూతన ఫ్రాంచైజీ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా సేల్స్ మేనేజర్ జహీరుద్దీన్, షోరూం సిబ్బంది పాల్గొన్నారు. ఈ స్టోర్ ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీకి వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ గివింగ్ అస్ ఎ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ. సెకండ్, వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు సూపర్ బజార్ మేనేజ్మెంట్, చైర్మన్ గారు అండ్ సిఓ గారు ఆల్సో ఫర్ గివింగ్ అస్ దిస్ ప్రమిసెస్ ఫర్ రిలీజ్. దీన్ని ఫ్యూచర్లో ఇంకా చాలా బాగా ఈ ఫ్రాంచైజీని ముందుకు తీసుకెళ్తాము. అయితే చాలా మాకు సంతోషదాయకం ఏంటంటే ఈ మినిస్టర్ వైట్ అనే ఒక బ్రాండ్, ఇది 33rd స్టోర్ టోటల్ ఇండియాలో. ఇది 33rd స్టోర్ అండ్ ఇండియాలో ఇది ఆంధ్రాలో దిస్ ఇస్ 3rd స్టోర్. ఇది 3వ స్టోర్. లైక్ వైజ్ ఈరోజు 25వ తారీఖుని 25/12/2025 ఆంధ్రాలో ఒక స్టోరు, తెలంగాణలో ఒక స్టోరు, తమిళనాడులో ఒక స్టోరు, 3 స్టోర్లు ఓపెన్ అవడం ఉన్నాయని చెప్పడానికి ఒక ఫ్రాంచైజీగా చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత మంచి కంపెనీతో, ఇలాంటి కంపెనీతో మనం టైఅప్ అవడం అనేది, ఇందాక చైర్మన్ గారు కూడా చెప్పారు, ఒక ఫీజిబుల్ రేట్స్, ఒక అఫోర్డబుల్ ప్రైసెస్లో ఇవ్వడం అనేది చాలా మంది కంపెనీలు తక్కువగా ఆలోచిస్తారు. బట్ ఈ ప్రోడక్ట్ ఇప్పుడు గ్రోయింగ్ ప్రోడక్ట్, చాలా బాగుంది ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్కి కస్టమర్లో కూడా చాలా ఈ 3 days ఇంకా వర్క్ చేస్తుంటేనే కస్టమర్స్ వచ్చి మాకు ఎప్పుడు ఇస్తారు అనే ప్రోడక్ట్ చూసి దే ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ ద ప్రైస్ వాట్ వీఆర్ గివింగ్. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు మేనేజ్మెంట్ ఆఫ్ మినిస్టర్ వైట్. సో ఐ హోప్ దట్ దే విల్ రీచ్ 100 stores in very early. Thank you so much for the opportunity given to us, for Shankar garu and Sundar garu. వేటే ప్రధాన జీవనాధారంగా చేసుకుని జీవించే ప్రతి మత్స్యకారుడికి సమాన ప్రాతిపదికన నష్టపరిహారం అందించే విధంగా సమైక్య అజెండాతో ముందుకు సాగడం జరుగుతుందని యానం మాజీ ఎమ్మెల్యే, పుదుచ్చేరి ప్రభుత్వాధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్తో కలిసి స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో 2 రోజుల పాటు సుదీర్ఘ సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ
పుదుచ్చేరి ప్రాంత మత్స్యకారులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారులకు సమాన ప్రాతిపదికన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చమురు సంస్థలు అందించే నష్టపరిహారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో చర్చించి సత్వర చర్యలు చేపట్టేందుకు కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు. సముద్రం తీర ప్రాంత మత్స్యకారుడైన, గోదావరి పరివాహక ప్రాంత మత్స్యకారుడైన అందరికీ ఒకే విధంగా నష్టపరిహారం అందించడమే ప్రధాన లక్ష్యమని అన్నారు. పెరుగుతున్న పారిశ్రామిక రంగ సంస్థల ఏర్పాటుతో పెరుగుతున్న మౌలిక సౌకర్యాలు కారణంగా మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయి కుటుంబాలను పోషించే పరిస్థితి లేకపోయిన తరుణంలో వారిని ఆదుకోవాల్సిన ఆవశ్యకత ప్రభుత్వాలకు ఉందన్నారు. ఆయన వెంట మత్స్యకార నాయకులు పెనుపొత్తు తాతారావు, మల్లాడి రాజా, సంగడి ఈశ్వర్రావు, మత్స్యశాఖ అధికారులు ఉన్నారు. కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మత్స్యకారులకి మంచి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కోప్ ఐలాండ్ కానీ అన్నీ కూడా విజిట్ చేసి ఉన్నారు. రాత్రి నన్ను కలిసినప్పుడు ముఖ్యంగా కాకినాడ రూరల్, సిటీ, పిఠాపురం, ఇంకా అటువైపు వరకు అనేకమైన నష్టాలు వాళ్ళు పడుతున్నా కానీ దగ్గరగా ఒక 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళు అనేకమైన పోరాటాలు చేస్తున్నా కానీ వారికి ఉన్న డిమాండ్ పూర్తి కావలేదన్న ఉద్దేశంతో గత నెల నవంబర్ 22వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని, అలాగే బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ గారు పురంధేశ్వరి గారిని కలిసి నా సమక్షంలో ముఖ్యంగా 13 ఎమ్మెల్యేలని, 2 మంత్రుల సమక్షంలో, అలాగే ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించిన నాయకులతోటి వెళ్ళి ఒక రికమెండేషను ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కరెక్ట్గా నెల రోజులయ్యింది. ఈ నెల రోజుల్లో కూడా ముఖ్యంగా కోరినది రాబోయే ఇచ్చేదాట్లు కంపల్సరీగా ఫిషర్మెన్కి ఎక్కడ వేటకెళ్ళే హక్కు ఏ గోదావరిలో కానీ సముద్రంలో కానీ ఎంత దూరమైనా వెళ్తాడు కాబట్టి నష్టపరిహారం కొంతమందికి కొన్ని ఏరియాలకే కాకుండా మిగతా ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అన్నది ఫస్ట్ డిమాండ్. అలాగే రాబోయే రోజుల్లో గోదావరి పక్కనే, సముద్రం పక్కనే అంతా కూడా అనేకమైన ఫ్యాక్టరీస్ వచ్చి రోడ్స్ అన్నీ కూడా 6 లేన్ రోడ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. అవి ఎప్పుడైతే వచ్చాయో ఫ్యాక్టరీస్ అన్నీ వచ్చినప్పుడు ముఖ్యంగా మత్స్యకారుడు చాలా నష్టపోతాడు. వారికి ఏ కంపెనీ వచ్చినా కానీ అక్కడ జనాభా ప్రకారంగా వారికి ఉద్యోగ అవకాశాలు రిజర్వేషన్ పర్సంటేజ్ ఎలాగైతే ఉద్యోగాల్లో ఉంటాయో ఆ విధంగా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని నా సమక్షంలో అందరూ ఉండగా కోరడం జరిగింది. ఆ ఇష్యూస్ మీద మిగతా ఇక్కడ ఉన్న వాళ్ళు లాస్ట్ ఒక 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళకి నష్టపరిహారం యానం పక్కనున్న ముమ్మడారం అవ్వచ్చు, లేదంటే మండపేట అవ్వచ్చు, దాని పక్కనున్న రామచంద్రపురం, అలాగే అమలాపురం, గన్నవరం, రాజులు వీళ్ళందరికీ కూడా అందుతున్న విధంగానే మాకు ఇవ్వాలని చెప్పున్నారు. దాన్ని కూడా ఇందులో క్లియర్ కట్గా మేము మెన్షన్ చేస్తున్నాం. దాన్ని కంటిన్యూగా దాన్ని ఫాలోఅప్ చేసి సార్కి కూడా ఒక కాపీ రికమెండేషన్ ఇచ్చి, అలాగే మిగతా విషయాల్లో సొసైటీల విషయాల్లో కానీ వేటగాడు ఈ కాలంలోనే వేటాడతాడు, ఈ గోదావరిలోనే వేటాడతాడని కాకుండా ఈవేళ ఆ వేళ ఉన్న ప్రకారంగా అయితే మెకనైజ్డ్ బోట్లు మాత్రమే ఇంజిన్లు ఉండేవి, చిన్న నావలకి ఇంజిన్లు ఉండేవి కాదు. ఇప్పుడు చిన్న నావకి కూడా చిన్న తెప్పకు కానీ పెద్దదానికి ఇంజిన్ ఉంది కాబట్టి వాడి వేట కోసం ఎంత దూరమైనా వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి వీరు వేటకి గోదావరిలోనే వేటాడుతున్నాడు, సముద్రానికి వెళ్ళట్లేదని చెప్పేసి నష్టపరిహారం వచ్చే దాంట్లో మెయిన్ పాయింట్ అది. అలాగే సొసైటీస్ మెంబర్షిప్ అడుగుతున్నారు. ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి వారితో ఉన్న అధికారులు అందరినీ కూడా కోరడం జరిగింది. భిన్నత్వంలో ఏకత్వం అనే నానుడిని స్ఫూర్తిగా తీసుకొని వాక్ విత్ నేషన్స్ పేరుతో పూర్వ విద్యార్థి సుందర్ అసోసియేట్స్ చైర్మన్ డాక్టర్ బాదం సుందర్రావు సహకారంతో జేఎన్టీయూకే యూనివర్సిటీ పరిపాలనా భవనం వద్ద ఏర్పాటు చేసిన ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందిన 194 ప్రపంచ దేశాల జాతీయ పతాకాలను ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ వీసీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రమైన స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవాలో ఉన్న 194 ప్రపంచ దేశాల జాతీయ పతాకాలను ఆదర్శంగా తీసుకొని భారతదేశంలోనూ మరియు విశ్వవిద్యాలయాలలో తొలుతగా జేఎన్టీయూకే కాకినాడ యూనివర్సిటీలో ప్రపంచ దేశాల జాతీయ జెండాలు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రపంచంలో మొత్తం 5 దేశాలలో జెనీవా, అమెరికాలోని న్యూయార్క్, దక్షిణ కొరియాలోని సియోల్, చైనాలోని షాంఘై, డొమినికన్ రిపబ్లిక్ని
శాంటో డొమింగోలో ప్రపంచ దేశాల జాతీయ జెండాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 6వది భారతదేశంలోని జేఎన్టీయూకే కాకినాడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేశామని అన్నారు. వసుదైక కుటుంబం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యమని, అన్ని దేశాల జెండాలు ఒకే చోట ఉండడం ద్వారా కలిగే అనుభూతి చెప్పలేనిదని అన్నారు. అనంతరం సుందర్ అసోసియేట్స్ చైర్మన్ డాక్టర్ బాదం సుందర్రావు మాట్లాడుతూ, ఇన్ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ కేవీఎస్ మురళీకృష్ణ వాక్ విత్ నేషన్స్ అనే కాన్సెప్ట్ భారతదేశంలోనే తొలిసారిగా ప్రపంచ దేశాల జాతీయ జెండాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను తీసుకువచ్చారని అన్నారు. పూర్వ విద్యార్థిగా ఈ ప్రాజెక్టును సొంత ఖర్చుతో చేపట్టాలని నిర్ణయించుకున్నారని అన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేందుకు సహకరించిన యూనివర్సిటీ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెక్టర్ ప్రొఫెసర్ కెవి రమణ, ఓఎస్ ప్రొఫెసర్ డి కోటేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్ ప్రొఫెసర్ వి శ్రీనివాసులు, మాజీ ఉపకులపతులు ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాస్ కుమార్, ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ రాజు, ప్రొఫెసర్ కె పద్మరాజు, డైరెక్టర్లు, యూసీఈకే ప్రిన్సిపల్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది, పూర్వ విద్యార్థులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా లైఫ్లో అవకాశం వస్తే ఇలాంటిది ఎక్కడో అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని అనుకున్నాను ఆ స్ఫూర్తితోనే. సో ఇవాళ నాకు ఆ కళ నెరవేరింది. దానికి ఇంతమంది చాలా సహాయం చేశారు. ముఖ్యంగా బాదం సుందర్రావు గారు, ఆయనకి మోటివేషన్ వాళ్ళ మిస్సెస్, వాళ్ళిద్దరి మూలంగానే నేను 90% క్రెడిట్ అయితే ఆయనకే ఇస్తాను నేను. ఇది మేము యాక్చువల్గా మా ఎస్టిమేటెడ్ కాస్ట్ సుమారు 25 lakhs దీనిది. అలాంటిది ఆయన టేకప్ చేయి, ఆయన ఎస్టాబ్లిష్డ్ ఇంజనీర్ అవ్వడం మూలంగా చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్, అసలు 1 foot by 1 foot by 4 foot ఆర్సీసీ ఫౌండేషన్ వేశారు. ఇంకో 100 సంవత్సరాల దాకా చెక్కు చెరదు అది. దానిపైన 20 foot టాల్ 2.5 inch పైప్ వేశారు. అది కూడా కాంప్రమైజ్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా యేసుక్రీస్తు జన్మదినం, క్రిస్మస్ పర్వదిన వేడుకలు. క్రైస్తవ దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రీస్తు ప్రేమను చాటిన విశ్వాసులు. జేఎన్టీయూకే పూర్వ విద్యార్థి సుందర్ అసోసియేట్స్ చైర్మన్ డాక్టర్ బాదం సుందర్రావు సహకారంతో జేఎన్టీయూకేలో వాక్ విత్ నేషన్స్, భిన్నత్వంలో ఏకత్వం నినాదంతో 194 ప్రపంచ దేశాల జాతీయ పతాకాలు ఆవిష్కరించిన జేఎన్టీయూకే వీసీ ప్రొఫెసర్ కేవీఎస్ జి మురళీకృష్ణ. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ యాంకరేజ్ పోర్ట్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ రూల్స్ పై మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన పోలీస్ అధికారులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.